దేవుడు మనల్ని ఆయన పని కొరకు నియమించుకొని ఉంటే కొన్ని రుజువులు మీకు ఆయన దేవుడే బయలుపరుస్తాడు. వాటిలో మొట్టమొదటిది, నీ ఇంటి వారిలో కనీసం ఒక్కరైనా నీ మీదున్న ఏర్పాటు గుర్తించేటట్టు దేవుడు చేస్తాడు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు గుర్తించకపోయినా నీ బంధువర్గంలోనైనా ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా నీ మీదున్న ఏర్పాటు విషయమై అటువైపు నుంచి స్పందన వచ్చేటట్టు దేవుడు నీకు బయలుపరుస్తాడు. మొదటిది. రెండవది, ఏ సహవాసంలో అయితే నువ్వు వెంబడిస్తా ఉన్నావో ఆ సహవాసంలో నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్న దైవ జనుడికి నీ విషయమైనటువంటి గ్రహింపు దేవుడు ఇస్తాడు. చాలామంది వస్తుంటారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు యెహోషువలాగా సమూయేలులాగా సన్నిధిని అతిగా ప్రేమించే లక్షణం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఏర్పాటు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఆనందాన్ని పొందగలుగుతారు, కానీ బయట ఎక్కడ కూడా వారు ఆనందాన్ని పొందలేరు, ఇష్టపడరు. ఏర్పాటులో ఉన్న వ్యక్తులకు ఉండే లక్షణం ఇది. కొంచెం అవకాశం వచ్చినా సన్నిధికి పోదాం, సన్నిధిలో గడుపుదాం, సన్నిధిలో ఆనందిద్దాం, సన్నిధిలో పరవశిద్దాం, సన్నిధిలో ప్రార్థన చేద్దాం, పరిశుద్ధులతో సహవాసం చేద్దాం అన్నట్టు ఆయన సన్నిధి కొరకు ఆకాంక్ష కలిగి ఉంటారు. గనుక దీన్ని ఆల్రెడీ దైవజనుడు గుర్తిస్తాడు. గనుక రెండవ సాక్ష్యం దైవజనుల వైపు నుంచి దేవుడు ఇప్పిస్తాడు. ఆయనే చెప్తాడు, నాయనా నువ్వు కొంచెం సమీపంగా ఉండి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తా ఉంటాడు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఏర్పాటు మన మీద ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అన్య జనులలో నుంచి కూడా నీలో దైవత్వాన్ని గుర్తుపట్టేటట్టు దేవుడు చేస్తాడు. అన్య జనులు సైతం నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించగలుగుతారు. ఆ విధంగా ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. నువ్వు వెళ్తా ఉంటావు, నీలో ఉన్న ఆ నీతి, ఆ ఆత్మీయత, ఆ దేవుని వెలుగును వాళ్ళు గుర్తించి, బాబు 2 మొక్కలు మా కోసం ప్రార్థన చేయవా అని వాళ్ళు అడిగేటట్టు చేస్తాడు. అలా వాళ్ళు నిన్ను అడిగినప్పుడు దాని సాక్ష్యం ఏంటంటే, చేతుల నుంచి ప్రార్థన చేసేది సహజంగా నువ్వేమనుకుంటావు, దైవజనుడు. కానీ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో వ్యక్తులు నిన్ను అడిగి, అయ్యా కొంచెం మా కోసం ప్రార్థన చేయి, లేకపోతే మా అబ్బాయికి ప్రార్థన చేయి, అన్యులు కానీ విశ్వాసులు కానీ నిన్ను పిలిచి అడిగినప్పుడు ఇదిగో మరొక రుజువు ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి నిన్ను ఒక సామాన్యుడిలాగా వాళ్ళ వంటి వానిగా చూపించట్లేదు. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, ఆయన భక్తునిగా, ఆయన దాసునిగా వారికి నిన్ను బయలుపరిచాడు. అందుకే నిన్ను ప్రార్థన చేయమని వాళ్ళు కోరారు. నీలో వాళ్ళకి దేవుడు, దేవుని వాక్కు కనపడకపోతే నిన్ను అడగరు వాళ్ళు. నీలాంటి వాళ్ళు, నీకంటే గొప్పవాళ్ళు చాలామంది అలా కనపడతారు. కనపడి ఉండల్లా పిలిచి ప్రార్థన చేయండి అనరు వాళ్ళు. కానీ నిన్ను చూసినప్పుడు ఆటోమేటిక్గా బెండ్ అయి నిన్ను పిలిచి ప్రార్థించమన్నారు అంటే దేవుని వెలుగు నీ మీద ఉన్నట్టు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఆ దేవత్వం నీలో కనపడితేనే వాళ్ళు పిలిచి ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయయ్యా అని అడిగేది. హలో, అర్థమైందా? అదొక 3వ రోజు. ఫస్ట్ సంఘ సాక్ష్యం, 2 ఇంటి సాక్ష్యం, 3 దైవజనుని సాక్ష్యం. సంఘం కూడా గుర్తిస్తుంది, సాటి సహోదరులు కూడా గుర్తిస్తారు. మనందరం వేరు, మన ప్రార్థనా జీవితం వేరు, ఆ సహోదరుడు వేరు, ఆయన ఆత్మీయత వేరు, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడని సాటి సహోదరులు కూడా గుర్తించి సంఘంలో కూడా నిన్ను ప్రత్యేకంగానే గౌరవిస్తారు, ఏర్పాటున్న వానిని. ఎందుకంటే నా కోరిక ఏంటంటే మీలో అనేకులు ఆ పిలుపు ఉన్నోళ్ళు ఉన్నారు, వారంతా ముందుకు రావాలి. పొద్దస్తమానం ఆ కొత్త వాళ్ళకే చెప్పుకుంటా కూర్చోను. మీకు కూడా ఆ భారం ఉండాలి. దేవుడు ఆల్రెడీ నిన్ను పిలిచి ఉంటే ఇదిగో ఈ కనపడుతుంటే గుర్తు చేసుకోమని చెబుతున్నాను నేను. 4వది దేవుని సాక్ష్యం. ఇది ముఖ్యమైనది. దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వాక్యానికి వచ్చి కూర్చోగానే మనసులో నువ్వు అనుకుంటావు, దేవా ఇదేంది నన్ను ప్రార్థన చేయమంటున్నారు, ఇదేందయ్యా నా ఇంట్లో కూడా నన్ను ప్రత్యేకంగానే గుర్తిస్తూ ఉన్నారు, అన్నయ్య కూడా ఏందో నన్ను ప్రత్యేకంగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఏంది నాయన నాకంత సామర్థ్యం లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నేను పనికొచ్చేవాడిని కాదు, అంత చదువు కూడా నా దగ్గర లేదు, కొద్ది గొప్ప ఉంది, నేను ఎట్లా పనికొస్తాను నాయన అనుకొని నువ్వు కూర్చుంటావు సన్నిధిలో. అదే రోజు మాట్లాడతాడు, నువ్వు నాకు సేవ చేయాలి అని. నువ్వే చేయాలి నా కుమారి, నువ్వే చేయాలి నా కుమారుడా, నా ఏర్పాటు నీ మీద ఉందని అదే రోజు నీకు వర్తమానం అందేటట్టు చేస్తాడు.
దేవుని సాక్ష్యం సంఘములో నుండి పిలవటమే కాదు, దైవజనుని నోట నుండి వాక్కు ద్వారా నిన్ను పిలవటమే కాదు, నిన్ను ఆయన దాసునిగా దాసురాలిగా ఎంచితే మరుగై ఉన్న ప్రత్యక్షతలు కొన్ని నీకు బయలుపరిచి సాక్ష్యం దృఢపరుస్తాడు ఆయన. నిన్ను తన దాసునిగా దాసురాలిగా ఎంచినట్లయితే ఆయన ఏది చేయబోయినా నీకు ముందు బయలుపరుస్తాడు. అది దేవుని అలవాటు. నువ్వే ఆశ్చర్యపోతూ ఉంటావు, నువ్వు చెబుతూ ఉంటావు ఇతరులకి, అన్నా నీ గురించి నాకు ఇలా కనపడింది, మరి దేవుడు ఇలాంటి కార్యం చేయబోతున్నాడని నాకు బయలుపరిచాడు అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏమన్నా నాలాంటోడే కూర్చొని వాక్యం వింటాడు, ఆయనకేందో కనపడిందంటే నాకు చెబుతున్నాడు అని ఆయన అనుకుంటాడు. కానీ కొద్ది రోజులకి ఆయన ఆశ్చర్యంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. సోదరా, నువ్వు చెప్పింది అక్షరాల అలానే జరిగింది, దేవుడు అలానే చేశాడు అన్నప్పుడు దేవుడు రూఢిపరుస్తున్నాడు అన్నమాట. నా దాసుల మాట నేను రూఢిపరచువాడను. అదొక సాక్ష్యం. నువ్వు పలికిన మాట నెరవేర్చి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. ఆయన ఇచ్చే సాక్ష్యాలు తమ్ముడా, మొట్టమొదటిది ఫ్యామిలీలో నుండి నీకు సాక్ష్యం వచ్చేటట్టు చేస్తాడు. రాసుకున్నావా? 2, సంఘములో నుండి నీకు సాక్ష్యం సహోదరుల దగ్గర నుండి వచ్చేటట్టు చేస్తాడు. 3, దైవజనుని దగ్గర నుండి నీకు ఆ పిలుపు వచ్చేటట్టు చేస్తాడు, ఆ సాక్ష్యం వచ్చేటట్టు చేస్తాడు. ఆయన ఉపదేశంలో నుండి నీకు సమాచారం ఇస్తాడు. 4, 5వది ఆయనగా నీవు పలికిన మాటలు నెరవేర్చి నీ నోటికి ఆయన తోడై ఉన్నట్టు రుజువు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అయితే ఆత్మాభిషిక్తులైనటువంటి దైవ జనాంగం ప్రకటిస్తున్నప్పుడు మెరుపులాగా వాళ్ళకి నిన్ను చూపించి నీ వైపు వారు చెయ్యెత్తి, తమ్ముడా నువ్వు ఏర్పాట్లో ఉన్నావు అనేటట్టు చేస్తాడు. అట్లా కూడా పిలుపు పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇన్ని సాక్ష్యాలు నీకు చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ నీకు టచ్ అవుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని ఏర్పాట్లో నువ్వు ఖచ్చితంగా ఉన్నావు. దేవుని పని చేయాలి, నువ్వు దేవుని రాజ్య నిర్మాణంలో నువ్వు దేవుని సేవకురాలివి. ఆ ఏర్పాటు నీ మీద ఉన్నట్టు గుర్తుపట్టి నువ్వు జాగ్రత్త పడు. అంతేకాదు సంభవింపబోతున్న సంగతులు నీకు బయలుపరుస్తాడు ఆయన. నువ్వు పలికిన మాట నెరవేర్చడమే కాదు, ఏమేం జరగబోతున్నాయో ముందే అసలు ప్రపంచం మీద జరగబోయే సంగతులు కూడా నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఎంత సమీపంగా ఉంటే అంత అద్భుతంగా నీతో మాట్లాడుకుంటూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. అదేందన్నా అందరికీ అలాగుండదా? అందరూ అందుబాటులోకి వస్తే అందరిని అలా వాడటానికి దేవునికి చిత్తమే అది. కానీ అందరూ అలాంటి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరి దగ్గర ఆ మనస్సు ఉందో, ఎవరి దగ్గర ఆకలి ఉందో, ఎవరి దగ్గర ఆసక్తి ఉందో, యెహోషువ ఎవరో, సమూయేలు ఎవరో, హోఫ్ని, ఫినెహాసులు ఎవరో దేవుడికి తెలుసు. సమూయేలు సన్నిధిని కాచుకొని ఉన్నాడు, దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నాడు, దేవుడి పిచ్చితో ఉన్నాడు సమూయేలు. మళ్ళీ ఆయన ఒక విశ్వాసి కొడుకు, హన్నా కొడుకు, అవునా? కానీ దైవజనుని సంతానం ఉంది, హోఫ్ని, ఫినెహాసు. ఎవరి పిల్లలు వీళ్ళు? ఏలీ పిల్లలు. కానీ వాళ్ళల్లో కనబడలేదు, శామ్యూయేల్లో కనపడింది. అందుకే దేవుడు సమూయేలు అని పిలిచాడు. ఎవడాయన సన్నిధిని కాచుకొని ఉన్నాడో, ఎవడాయన పాదపీఠం దగ్గర కాచుకొని ఉపచారం చేస్తున్నాడో వానిని పిలిచాడు. ఏమండి, దున్నపోతులు తిన్నట్టు తిని ఒళ్ళు కొవ్వెక్కి పొరలాడుతున్న వాళ్ళని పిలవలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పని చేసింది ఏలీ కుమారులు. దున్నలు తిన్నట్టు తిని కొవ్వెక్కి పొరలాడారు, ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా తయారయ్యారు. తండ్రి ఏమో యెహోవా భక్తుడు, కొడుకులేమో యెహోవాను ఎరగని దుర్మార్గులు అన్నాడు. కాబట్టి వాళ్ళని ఎందుకు పిలుస్తాడు? ఎవరు అందుబాటులో ఉన్నారో, ఎవరు ఆయన కొరకు ఆకలి కలిగి ఉన్నారో, ఎవరికి ఆయన హృదయంలో ఉన్నత స్థానం ఉందో, ఎవరు తన ప్రాణం కంటే ఎక్కువగా ఆయనను పిచ్చిగా ప్రేమిస్తారో వాళ్ళు దేవునికి తెలుసు. మనుషుని ఆంతర్యం ఎరిగినవాడాయన, మనుషుని ఆంతర్యం ఎరిగినవాడాయన, ఆయనకన్నీ తెలుసు. కాబట్టి మన మీదున్న ఏర్పాటును ఈ లక్షణాలను బట్టి గుర్తుపట్టి దేవుని కొరకు మనం ముందుకు రావాలి, సిద్ధపడాలి. ఒకవేళ నేను చెప్పిన సూచనలన్నీ నీకు అర్థమై ఆల్రెడీ నువ్వు అన్నీ అనుభవించి ఉంటే నేను చెప్తున్నా, ఇక నువ్వు రెడీగా ఉండని. రెడీగా ఉండు. ఇన్ని లక్షణాలు నీలో కనపడ్డ తర్వాత ఆత్మల కొరకైన ఆకలి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆల్రెడీ నీకు ఆ ఆకలి ఉండే ఉంటుంది. కప్పి పెట్టిన ఆగవు నువ్వు సువార్త చెప్పకుండా.
పాతి పెట్టిన ఆగవును ప్రార్థన చేయకుండా, ఏడ్చి అంగలార్చకుండా ఉండలేవు. ఆత్మల కొరకు ఉండలేవు ఏడవకుండా. ఎందుకంటే అభిషేకం నీ మీద ఉంది. ఆ రోదన విద్య నీకు నేర్పాడు. ఆ విజ్ఞాపనాత్మ నీ మీద కొమ్మరించాడు. నీకు ఏడుపులు మూలుగులే. ప్రశాంతంగా ఉండలేవు. ఏదో వచ్చిన పైసలతో తిన్నదాంతో తృప్తిగా సుఖపడి ఆనందించలేవు. నేనేదో లాస్ అవుతున్నా, నేనేదో మిస్ అవుతున్నా, నేనేదో చెయ్యాలి, ఏదో నేను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ నేను వెంటాడుతూ ఉంటుంది. నిద్ర బట్టనియదు, ప్రశాంతంగా తిననివ్వదు. ఏమిటది? ఆత్మల కొరకైన భారం దేవుని హృదయంలో ఉంది. అది నీ మీద పెట్టున్నాడు. అది చేసినప్పుడే నువ్వు తినగలవు, నిద్రపోగలవు. అది నీలో జరగనప్పుడు నువ్వు ఎంత గిలగలాడుకొని లోకాన్ని ఎగిరెగిరి అనుభవిద్దామన్నా నీ వల్ల కాదు కాదు కాదు. వీటన్నిటిని బట్టి దేవుని ఏర్పాటు గుర్తుపట్టి ఎవరికి వాళ్ళు రాగల దినములలో మీ ప్రాంతాలు ప్రభావితం చేయనట్టు లేట్ చేయొద్దు. ఒకవేళ దేవుడు నిన్ను స్పష్టంగా పిలుస్తుంటే ఆలస్యం చేయొద్దు. ఆయనకు విధేయత చూపడానికి ఆలస్యం అయిందంటే ఆత్మలు నష్టం అవుతుంది. ఎప్పుడో నీ సరుకు అయిపోయినప్పుడు, ఎప్పుడో ఇప్పుడు సిగ్గు వచ్చిందయ్యా, ఇప్పుడు వాడుకోయా అని వస్తే ఏదో కృపగల దేవుడు వాడితే వాడుతుండొచ్చు కాక, కానీ ఆయన అనుకున్న పనంతా నీ ద్వారా జరగదు. బాధపడతాడు. ఎందుకు నాయన ఆలస్యం చేసావు, అవి ఎప్పుడో పిలిచా కదా, ఎందుకు నిర్లక్ష్యం చేశావని బాధపడతాడు. కాబట్టి నేను చెప్పిన ఈ కొలతల్లో నీకు పిలుపు వచ్చుంటే ఇక నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పచెప్పుకో, సిద్ధపడు. ఒకవేళ స్పష్టంగా ఇన్ని రకాలుగా నీకు సాక్ష్యం ఇచ్చి పిలుస్తున్నా, మొండికేసి మొరాయించి పెడద్రపు చేష్టలు చేసి లెక్క చేయకుండా ఏముందిలేని వదిలేసి తిరిగావా, స్ట్రైట్గా చెప్తున్నా, తన్ను పడిద్ది. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పేదా? ఏమైద్ది? తన్ను పడిద్ది. తన్నులు తిన్నదాకొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు పడింది, తిరిగా. మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, దైవజనం ద్వారా ప్రకటింపజేశాడు. ఎన్నో రకాలుగా నాకు సూచనలు ఇచ్చాడు, ఎన్నో రకాలుగా నన్ను ఎంకరేజ్ చేశాడు. నువ్వు పని చేయాలరా, పని చేయాలరా అని. మనకు ఆడ కుదిరితే ప్రభా, మనకు ఆడ సాధ్యం ఆడైద్దిలే నాయన. ఇందాక పాడిన పాట అదే. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్య, బలహీనుడను నేనయ్య. బలము నీదేను యేసయ్య, బలహీనుడను నేనయ్య. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. దెబ్బతిని రావటం ఎందుకు? తెలివైనోడు తన్ను పడకముందే జాగ్రత్త పడతాడు. తెలివి తక్కువడే తన్నులు తిన్నదాకా తెచ్చుకునే కొడతాడండి. ప్రేమగా కొడతాడు, కోపంగా కాదు, ముద్దుకు కొడతాడు. కావాలా తన్నులు? ఎంతమందికి కావాలో చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. గట్టిగా ఒక తన్ను దన్ను ప్రభు వచ్చి పడతారు నాయన. వద్దుగా తన్నులు వద్దుగా. చెప్పిన మాట వింటే తన్నుకు తన్నకుండా బన్నులు పెడతాడు మంచిగా. బన్నులు కావాలా, తన్నులు కావాలా? మంచిగా బన్ రోటీ పెడతాడు భయ్యా. చెప్పిన మాట వినాలి, లోబడాలా, ధైర్యం చేయాలా, విశ్వాసం ఉంచాలా, అడుగు ముందుకేయాలి. ఏం భయమో భయం.
ఇప్పుడు చేసే ఉపాధి వదిలిపెట్టి నీ సేవ అంటే ఎట్లా నాయన? కుటుంబాన్ని పోషించుకోవటం ఎట్లా? అప్పులు తీరే మార్గం ఎట్లా? ఏంటి ప్రభు అంటే, భూమి మీద పట్టెడు అన్నం పెడతానని నమ్మలేని వాడివి నిత్యత్వం ఇస్తానంటే ఏమి నమ్ముతావరా నువ్వు, నీ విశ్వాసం, నీ తలకాయ? అప్పుడు వద్దులే ప్రభు, నమ్ముతున్నాలే నాయన అని. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని దాన్ని చూసి ఆశపడ్డాను, ఇచ్చి వదిలేటట్టు చేశాడు. వ్యాపారంలో లాభం గోబలోకి వచ్చేటట్టు చేశాడు. అయిపోయింది. కాబట్టి అన్యజనులలో నుండి నువ్వు దేవుని వైపుకు రావాలంటే నీ మీద నిత్య జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే, నీ మీద ఏర్పాటు ఉంటే, అందరిలాగా నువ్వు కాదు, నువ్వు లోబడతావని ఆయన నిన్ను గుర్తిస్తే ప్రత్యేకంగా నిన్ను దర్శిస్తాడు. దర్శించి నిన్ను తీసుకొచ్చి సంఘంలో చేరుస్తాడు. సంఘంలో చేర్చిన తర్వాత పరిపక్వత చూసి నువ్వు ఆయన పనికి పనికొస్తావు. ఆ ఏర్పాటు కూడా నీ మీద ఉంటే నేను చెప్పిన పందాల్లో నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ ఆయన సేవ కొరకు నిలబెట్టుకుంటాడు. ఏ పని కొరకు నిన్ను పిలిచాడో అందులో దేవుడు నిన్ను వాడుకోవాలి. అలా వాడబడితేనే నీ జన్మ సార్థకం అయింది. దేవుని కొరకు వాడబడినప్పుడు, దేవుని పని చెయ్యనప్పుడు నువ్వు పుట్టేమి లాభం? నువ్వు భూమి మీద ఎందుకు పుట్టా? రోజుకు 4 సార్లు తిని పొద్దున సాయంత్రం బాగా ఫ్రీగా వెళ్ళరాటానికి పుట్టావా? ఎందుకు పుట్టా మరి? దేవుని కొరకు బతకనప్పుడు నీ బతుకి నా బతుకి అసలు అర్థమే లేదు. జన్మ పుట్టి కూడా వేస్ట్. ఆయన సంతోషపడాలి కదా, సృష్టికర్త మనల్ని సృష్టించినందుకు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ వందనాలు చేసి చెప్తున్నాను, సమయం దగ్గరకు వస్తుంది, పరిస్థితులు భయంకరంగా మారబోతున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ జాగ్రత్త పడి మీ ప్రాంతాలని ప్రభావితం చేసి ప్రకటించటం మొదలుపెట్టండి. దేవుని గురించి సాక్ష్యం ప్రకటించటం మొదలుపెట్టండి. ప్రార్థించటం మొదలుపెట్టండి. సేవా సంబంధమైన అడుగులు వేయండి. దేవుని పని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. నిద్రమత్తులు కాకండి, నిద్రపోకండి. శత్రువు రేగుతున్నాడు, వాడి వ్యూహాన్ని నెరవేరనివ్వకండి. స్త్రీలు సువార్త ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని ప్రకటిస్తుంది వాక్యం. పనికి మాలను అడ్డగిస్తారు. స్త్రీ చెప్పొచ్చా, స్త్రీ ప్రకటించవచ్చా, అదా ఇదా అని. నేను చెప్తున్నా, ధైర్యంగా స్త్రీ సువార్త ప్రకటించవచ్చు. స్త్రీ పనికి మాలిన మాటలు కొంతమంది మాట్లాడి నిరుత్సాహపరిచి దిగజారుస్తూ ఉన్నారు. ప్రకటించవచ్చు, సంఘంలో కూడా ప్రకటించవచ్చు, స్త్రీల సమాజంలోనూ. అలాగే దైవజన అనుమతితో సాక్ష్యం కూడా ప్రకటించవచ్చు. స్త్రీ ఏం అంటరాని వస్తువా, అపవిత్రురాలా? క్రీస్తు యేసునందు యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, సిధీయునుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు, ఆఖరికి హిజ్రాతో సహా నపుంసకుడనియు కూడా భేదము లేదు. అందరికీ అవకాశం ఇవ్వబడింది. రాకడ దగ్గర వస్తుంది. అందరూ నడుం కట్టి క్రీస్తును గూర్చి ప్రకటించి, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించి, ఆయన రాకడకు ఒక మహాగుంపు జనమును సిద్ధపరిచే బాధ్యత మన మీదే పెట్టబడి ఉంది. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఎవరో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని ఎవరి కోసమో చూడవాకు. నీ ఊరిని గురించి ఎవడికో భారం ఉండదు తమ్ముడా, చెల్లెమ్మా. నీ ఊరి గురించి, నీ బజారు గురించి, నీ పట్టణం గురించి, నీ పల్లె గురించి, నీ గ్రామం గురించి, నీ ప్రాంతం గురించి ఎవడికో భారం ఉండదమ్మా. అక్కడ నీ కోసమే ఆశగా కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. నువ్వు లైన్లోకి వస్తే నిన్నే అభిషేకం చేసి అక్కడ మండించాలని. నీ జనాంగం విషయంలో ఎవడికో భారం ఉండదో. నీ జనాంగం కోసం ఏడవాల్సింది నువ్వే, అంగలార్చాల్సింది నువ్వే, మొత్తుకోవాల్సింది నువ్వే, మూలగాల్సింది నువ్వే. నీ చేత కాకపోతే, నువ్వు అందకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవులాడుకొని ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఆ పరిస్థితి రానిద్దామా దేవునికి? చిలకలూరుపేటలో నేను పుట్టానండి, చాలామంది సేవ చేస్తున్నారు, నాకెందుకని నేను అనుకుంటే ఎట్లా? నా సహోదరులు నాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను సైతం శ్రీశ్రీ పాట రాసినట్టు, నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధను ఒక్కటి ఆహుతి ఇచ్చానా? అట్లాగా నేను సైతం నాకు కూడా ఉన్న అవకాశం పరిధిలో నేను సైతం 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదిస్తానని అడుగు ముందుకేస్తే దేవుడు కృప చూపి ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ, కొంతమంది ఎంత స్పష్టంగా దేవుడు పిలిచినా రారు. కొంతమందికి ఆయన గర్భశోకం ఏందో కూడా రుచి చూపిస్తాడు. కొంతమందికి, మూర్ఖంగా ఉన్న వాళ్ళకి. గర్భశోకం అంటే ఏంటో తెలుసా? పుట్టిన బిడ్డ పోతే ఎంత బాధ ఉంటుందో చూపిస్తాడు. మళ్ళా మన బిడ్డ కన్ను మూస్తే వాడు దేవుని దగ్గర బాగానే ఉంటాడు, కానీ వాడు కన్ను మూసినప్పుడు ఆ ఎడబాటు మనం తట్టుకోలేము. ఆడపిల్ల అయినా మగబిడ్డ అయినా. కడుపు కోత మహాభయంకరమైంది. గర్భశోకం అనేది చాలా వేదన, ఊహించలేనిది. అది కలలో కూడా అలాంటి కళ రావద్దు అనుకుంటాం. మన బిడ్డ మీద ఏదైనా కీడు కనపడిందంటే ఏం పరిగెత్తకుండా, ఏ కష్టం చేయకుండానే మొత్తం ముఖం నుంచి అరికాల దాకా చెమట తడిసిపోద్ది. అంత టెన్షన్. మనకేమైనా ఇబ్బంది ఉండదు, కానీ మన బిడ్డలకేమైనా అయిందంటే అంత బాధ. కానీ అలాంటి ప్రేమ కలిగినటువంటి సంతానం తల్లిదండ్రులుగా మనం ఉంటాం. కొన్నిసార్లు మనం మూర్ఖించి మొండితనంతో ఉండి దేవుని ఆత్మఘోషను మనం పట్టించుకోకపోతే ఆ కడుపు కోత ఎలాగుంటుందో రుచి చూపిస్తాడు ఆయన. ఏం లేదు, ఒక్కసారి తిని తప్పిస్తే చాలు, అర్థమైపోయింది నీకు. అప్పుడు దేవుణ్ణి పట్టుకొని, దేవుడు కనపడితే చొక్కా పట్టుకొని అడగాలనిపించింది నీకు. ఆయనకి అంగీ ఉంటే, చొక్కా ఉంటే, ఎందుకు చేశావు ఇట్లా అని. అప్పుడు ఆయన అంటాడు కూల్గా, ఏం చేశాను అంటాడు. నా బిడ్డను ఎందుకు తీసుకున్నావు అంటావు నువ్వు. నేను తీసుకొని ఏం చేశాను అంటాడు. ఏది మరి నా బిడ్డ నా దగ్గర అంటాడు. నా దగ్గర ఉందిగా అంటాడు ఆయన. నీ దగ్గర ఉందా? ఎందుకు ఉంచుకున్నావు నీ దగ్గర అంటాడు. అవును, ఇచ్చినోడిని నేను, నా వస్తువు నేను తీసుకున్నాను, అడగటానికి నువ్వెవరు అంటాడు. తెల్ల ముఖం వేసుకుని చూడాలి నువ్వు. నీ సొంత సొమ్ములాగా బిల్డప్ ఇస్తున్నావే. ఎవరమ్మా నీకు బిడ్డనిచ్చింది? ఎవరినైనా నీకు సంతానం ఇచ్చింది? నేనే. నేను ఇచ్చినప్పుడు నేను తీసుకుంటే నువ్వెవరు అడగటానికి? అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తావు. ఎందుకు ప్రవ్వా, ఎందుకు తీసుకున్నావు ప్రవ్వా అంటే అప్పుడు ఆయన అడుగుతాడు. ఇచ్చింది నేను, తీసుకున్నాను, అది కూడా నేను నరకానికి పంపలా, నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. కొద్ది రోజులు ఆగితే నువ్వు కూడా వస్తావు, ఇస్తాను. ఇక విసుగు పుట్టి జీవితాంతం, ఇక నిత్యత్వం అంతా నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ వాడు నీ ముందే ఉంటాడు, ఆమె నీ ముందే ఉంటుంది. అప్పుడు ఆనందిద్దు కానీ. మరి నా సంగతి ఏందంటాడు ఆయన. ఏం ప్రభా నీకేమైంది అంటావు నువ్వు, నాకేమైందా? 9 నెలలు మోసావు, కొన్ని సంవత్సరాలు కష్టపడి పెంచి పెద్ద చేశావు. జారిపోయిన బిడ్డను బట్టి నన్ను అంగీ పట్టుకొని మరీ నిలేద్దాం అనుకున్నావే. మళ్ళా వాడు నరకానికి కూడా పోలేదు, బాగానే ఉన్నాడు. కానీ నా పిల్లలు ఈ చేతులతో చెక్కుకున్న నా పిల్లలు, సంవత్సరాలు వాళ్ళని పెంచి పోషించుకున్న నా పిల్లలు అమాయకంగా శత్రువు చేతుల్లో చిక్కి అన్యాయం అయిపోతుంటే బాధ్యత నీకు అప్పచెప్పి నువ్వు కనికరించి వాళ్ళకి నన్ను ప్రకటిస్తావేమని ఎదురు చూశాను. నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల, నువ్వు ప్రకటించకపోవటం వల్ల, నువ్వు మాదిరి ఇవ్వకపోవటం వల్ల, నువ్వు ప్రేమ చూపకపోవటం వల్ల, నువ్వు నన్ను వాళ్ళకి పరిచయం చేయకపోవటం వల్ల, నువ్వు ప్రార్థించకపోవటం వల్ల, నువ్వు పరిచర్య చేయకపోవటం వల్ల వాళ్ళు చనిపోలా, ఏకంగా నరకానికి వెళ్ళారు. నీ బిడ్డనన్నా నీకు మళ్ళీ చూపిస్తాను, మరి నేను కోల్పోయిన నా బిడ్డ నువ్వు మళ్ళీ నాకు చూపిస్తావా అని అడుగుతున్నాడు. నరకంలోకి వెళ్ళిపోయిన నా కుమారులను, నా కుమార్తెలను నీవు మళ్ళీ నాకు చూపిస్తావా? చూపించు. నువ్వు అడిగావుగా, ఏది నా బిడ్డ, ఏది నా కూతురు, ఏది నా కొడుకు అన్నావుగా, ఇడిగో చూపిస్తున్నా. మరి నేను కోల్పోయిన వాళ్ళని ఏమో, వాళ్ళు ఎవరో నాకేం తెలుసు. ఎవరో కాదు, నీ ఇంటి పక్కనే ఉన్నారు, నీ వెనకనే ఉన్నారు, నీ బజార్లోనే ఉన్నారు, నీ గ్రామంలోనే ఉన్నారు, నీ వీధిలోనే ఉన్నారు, నీ వాడలోనే ఉన్నారు. నా పిల్లలు ఏరి? నీకు అర్థం కాలేదు కదూ నా కడుపు కోత, నీకు అర్థం కాలేదు కదూ నా గుండె బాధ. నువ్వు ప్రకటిస్తావేమో, నువ్వు ముందుకు వస్తావేమో, నీ బాధ్యత తీసుకుంటావేమో, నా పని చేస్తావేమో, అవకాశాలు వినియోగించుకొని వాళ్ళని రక్షిస్తావేమో అని ఎంత ఎదురు చూస్తే
నిర్లక్ష్యం చేసి నువ్వు ఇంత మూర్ఖంగా ఉంటావా? అందుకే నీకు అది చూపించా. ఇప్పుడు అర్థమైందిగా కడుపు కోత, ఇక రా లైన్లోకి అంటాడు ఆయన. మోసం చేయొద్దు మనం దేవుణ్ణి, చేద్దాం ఆయన పని. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపం కొందరే ఉన్నారు. ఎవరైనా ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అలా కావాలని నేను అడగట్లేదండి. కొంతమందికి ఆల్రెడీ రుచి చూపించాడు ఆయన. అంత 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 పనిష్మెంట్ మనకెందుకు? అలాగా ఆయన భారాన్ని మనకు రుచి చూపించాలా? వద్దొద్దు. పగోడికి కూడా వద్దు ఆ పరిస్థితి. అందుకే ముందుగానే మెళకువగలిగి జాగ్రత్తలు తీసుకోండి. పాస్టర్ గారు ఒక ఆయన వాక్యం చెప్పడానికి బయలుదేరాడట. ఇంటికాడ ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. పెద్ద సభ, ఇలాగే చాలా మంది ప్రజలు ఉన్నారు. అప్పటికే లేట్ అయింది ఆయన బయలుదేరటం. పాటలు పాడుతూ ఉన్నారు క్వైర్ వారు. వెళ్ళే దారిలో ఓ హోటల్ సమీపంలోకి వస్తే అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరణ పుట్టిస్తున్నాడు. నువ్వు హోటల్కి వెళ్ళి కాఫీ తాగు అని. హోటల్కి వెళ్ళి కాఫీ తాగు అని దేవుడు మాట్లాడుతుంటే ఇంటికాడ అన్ని రెడీ అయ్యి వచ్చాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పుడు కాఫీ ఎందుకు ప్రభువా? ఏంది నాకు ఇలాంటి కోరిక పుడుతుంది, ఇలాంటి ఆలోచన పుడుతుంది ఏందని ఆయన అనుకున్నాడు. మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా బలంగా వచ్చింది అదే ప్రేరణ. ఇది దేవుడు నాకు ప్రేరణ ఇస్తున్నాడా లేకపోతే నేను అనుకుంటున్నానా అని ఆలోచన చేసి, సరే ఏమైందిలే కాఫీ తాగుదాం, ఏం పోయింది అని అబ్బాయి ఆ హోటల్ దగ్గర ఆపాయి ఆ కార్ అన్నాడు. ఆపాడు డ్రైవర్, కార్ ఆపాడు. అతను దిగి లోపలికి వెళ్ళాడు. పరిచయం ఉన్న దైవజనుడు అందరికీ. ఆయన చూడగానే ఆ హోటల్ యజమాని లేచి నిలిచాడు. వందనాలండి అయ్యగారు అన్నాడు. ఆ వందనాలు బాబు, కూర్చొనైనా. అయ్యగారు ఏం కావాలండి? కాఫీ తాగుదామని వచ్చా బాబు. బాయ్ బాయ్ అయ్యగారి కాఫీ ఇవ్వరా అన్నాడు. ఒక యవనస్తుడు మెట్ల మీద నుండి పైకి వెళ్ళబోతున్నాడు. అతన్ని పిలిచాడు. రే అయ్యగారు వచ్చాడు, కాఫీ ఇవ్వాలి. తీసుకొచ్చి కాఫీ సిద్ధపరిచి అతని చేతికి ఇస్తున్నాడు. దైవజనుడు ఆ కాఫీ కప్ అందుకుంటా ఉన్నప్పుడు దేవుడు మళ్ళా దైవజనుడితో మాట్లాడుతున్నాడు. నీ చేతికి కాఫీ కప్ అందిస్తున్నా, ఇదిగో ఇతనికి నన్ను గురించి చెప్పు అన్నాడు. అతనికి నన్ను గురించి చెప్పు నువ్వు అన్నాడు. చెప్పంటే ఈ ఆలోచన మళ్ళీ ఆ ప్రేరణ కలుగుతుంది. అతడి కళ్ళకెళ్ళి చూశాడు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని ముఖం కొంచెం వికారంగా ఉంది. అతనేదో వేదంలో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు యేసయ్య గురించి ఇతనికి చెప్పాలంటే నేను మొత్తం అన్ని సంగతులు చెప్పాలి. ఆల్రెడీ లేట్ అయి ఉంది. గనుక కాఫీ మాత్రం తాగి
నేను వెళ్ళిపోదాం, మళ్ళా వచ్చినప్పుడు అతన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి అతనికి దేవుని గురించి చెబుదామని సిద్ధమై లేవబోయాడు. మళ్ళా దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, అప్పుడు కాదు, ఇప్పుడే అతన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పు, అతన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పు, కనీసం ఒక్క మాట నా చెప్పు అని దేవుని ఆత్మ బలవంతం పెట్టాడు. లేచి వస్తా ఆ మాట కూడా ఆయన అనలా, అలాగే లేచి వెళ్ళిపోయాడు. గొప్ప సేవకుడు, మంచి ప్రసంగికుడు. వెళ్ళి బలిపీఠం మీద ఎక్కి ఆ జనం అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి ముందు నిలిచి మైక్ తీసుకున్నాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నడిపింపు ఆగిపోయింది. దైవజనుడు వాక్యం చెప్పాలంటే పరిశుద్ధాత్మ నడిపించాలి, లేకపోతే ఎంత పెద్ద మొనగాడు స్పీకర్ అయినా ఎందుకు పనికిరాడు. ఎందుకంటే వాక్కు అతనిలో నుండి కాదు రావాల్సింది, ఆకాశం నుండి రావాలి. యెహోవా వాక్కు, శక్తిగల వాక్కు అక్కడి నుండి వెలువడితేనే అది జీవం అనేకులకు. మనుషుని తలకాయలో నుండో, మనుషుని ఇచ్చలో నుండో, ఆలోచనలో నుండో, ఊహల్లో నుండో వస్తే అది ఎవరికి ప్రయోజనం కాదు. తిప్పలు పడుతున్నాడు, ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, ఆత్మ అడ్డగిస్తున్నాడు. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది, నేను నీతో మాట్లాడింది ఏంది, నేను చెప్పమన్నది ఎక్కడా, నువ్వేం చేస్తున్నావు, అడ్డు తగులుతున్నాడు ఆత్మ. మాట్లాడినవట్లా. ఒక 5 నిమిషాలు ట్రై చేశాడు, గందరగోళంగా ఉంది, అతని గలిబిలిగా ఉంది. మౌనం అయ్యాడు. విషయం అర్థమైంది. దేవుని ఆత్మ నన్ను వాడుకోవడానికి ఇష్టపడట్లేదని సిగ్గుపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షునికి, సభాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతనికి మైక్ ఇచ్చాడు. ఇచ్చి, బాబు ఒక 2 పాటలు పాడండి, ఏమనుకోవద్దు, ఒక 2 పాటలు పాడండి, 5 నిమిషాల్లో వస్తానని స్పీడ్గా అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. వాళ్ళు పాటలు స్టార్ట్ చేశారు. స్పీడ్గా వాహనం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. పెద్ద గుంపు, జన సమూహం అక్కడ గుంపు కూడి ఉంది, కోలాహలంగా ఉంది. దైవజనుడు మళ్ళా కనపడ్డాడు హోటల్ యజమానుడికి. ఏంది ఈ గుంపు జనం అంటే, అయ్యగారు ఘోరం జరిగిపోయింది అయ్యగారు అన్నాడు. ఏం జరిగిందంటే, ఇందాక మీ కాఫీ కప్పిచ్చాడే, మరి అతనికి ఏ బాధలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు. మరి వాస్తవంగా అతడు డ్యూటీ దిగి మరి పైకి వెళ్ళాడు. అతను డ్యూటీ దిగబోయేటప్పుడు మీకు ఇచ్చిన కప్పే చివరి కప్పు అయ్యగారు, పైకి వెళ్ళి అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి. అదిగో ఆ శవాన్ని దించి కింద తీసుకొచ్చాము, చచ్చిపోయాడు అయ్యగారు. వాడు చాలా మంచి కుర్రోడు అండి, వాడికి మరి ఏ సమస్య వచ్చిందో ఏమో ప్రాణం తీసుకున్నాడండి. ఆ మాట వినగానే దైవజనుడు స్థాణువై నిలిచిపోయాడు. ఆ రోడ్డు మీదనే మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. తల ఉంచి నేలకు పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఏమనో తెలుసా, దేవా, ఈ అమాయకుడి చావుకి ఎవరో కారణం కాదు, నేనే కారణమయ్యా, నేనే కారణం. అంటే వానికి ఏదో గాయమైపోయింది. వాడు అనుకుంటున్నాడు, నన్ను ఈ లోకంలో ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు పలకరించరు, నా గురించి ఎవరికి పట్టదు, నా గురించి ఎవరికి పట్టింపు లేదు. ఈ ప్రేమ లేని మనుషుల మధ్య, ప్రేమ లేని లోకంలో నేను బతకటం అవసరమా? ఎందుకోసం బతకాలని వాడు ఆలోచించుకున్నాడు. సాతాను వాడి ఆలోచనలకు బలాన్ని చేకూర్చాడు. అతను అలాంటి ఆలోచనలో ఉన్నాడని దేవుడు ముందటనే ఎరిగి ఉన్నందున నువ్వు కాఫీ తాగని ప్రేరణ పుట్టించి ఆ కప్పు అతడే అందించేటట్టు దేవుడు జోక్యం చేసుకొని మనిషినల్లా ముందుకు రప్పిస్తే, ప్రశాంతంగా వచ్చి తర్వాత చెప్తానని ఇతడు ఆ ప్రయత్నాన్ని మానుకొని వెళ్ళి ప్రకటించబోనుకుంటే, దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతున్నాడు. కూర్చొని ఏడుస్తున్న దైవజనుడితో మాట్లాడుతున్నాడు. నా దాసుడా, చూసావా, నీ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలైంది. వానికి నేనేం చెప్పమన్నాను, నేను అతన్ని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమన్నా. నువ్వు వెళతా వాని వైపు తిరిగి ఆ ఒక్క మాట అన్నా వాడు బతికేవాడు, నీ వెంటబడి నీతో వచ్చేవాడు. ఎందుకో తెలుసా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు అన్న ఆలోచనతోనే వాడు చావాలనుకుంటున్నాడు. ఒక్క మాట చెప్పమని నిన్ను చెప్పాను. ఒకవేళ దైవజనుడు ఊహించండి,
అతడు కప్పు ఇవ్వటానికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బహుశా అతను ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఈ దైవజనుడు కప్పు తీసుకుంటే అతని ముఖంలో చూసినప్పుడు దేవుడు చెప్పమన్నమాట, నాయనా, ఏదో వేదంలో ఉన్నట్టున్నావు. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఆయన వైపు చూడని ఒక్క మాట చెబితే అతను ఏం చేశాడో ఊహించండి. ఆ ఆలోచన అతన్ని పట్టిన ఆ దయ్యం వదిలిపోయేది. ఆ ఆలోచన అతను విరమించుకునేవాడు. యేసు అనే ఆ వ్యక్తిని పరిచయం చేసినట్టయితే వాడు బతికిపోయేవాడు. అప్పుడు అక్కడ పడి ఏడ్చి 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 తర్వాత సభలోకి వెళ్ళి ఎలుగెత్తి ఒకటే జరిగిన విషయం అంతా సాక్ష్యం చెప్పి పెద్దగా సభలో బోరున ఏడ్చాడట. ఇంతకు మించి ఇక నేను ఏ ప్రసంగం చేయలేను, మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆత్మలను రక్షించండి. ఏ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. సాతాను చాలామందిని చెరబట్టుకొని లాక్కొని పోతున్నాడు. ఎన్నో జీవితాలు నాశనం చేస్తున్నాడు. దయచేసి ఆత్మలను రక్షించండి. ఇది పాస్టర్ల బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని కన్నీళ్లతోనే ఆయన మాట్లాడినప్పుడు ఆ సభంతా కూడా ఏడ్చి ఆ రోజు వాళ్ళు తీర్మానం చేశారనేది నేను విన్న సాక్ష్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి బాధ అదేనండి. ప్రభు అక్కడ విస్తారమైన జనం వచ్చి కూర్చున్నారు. ప్రభు వాళ్ళకి వాక్యం చెప్పాలంటే ఆయన ఏమంటాడో తెలుసా? వాళ్ళందరూ బాగున్నారు నాన్న, వాళ్ళందరూ సిద్ధపడ్డారు నాన్న, వాళ్ళందరూ నా సన్నిధిలో ఉన్నారా. కానీ వీడేరా అంధకారంలోకి వెళ్ళబోతున్నాడు. ఒక్కడు అని అనుకోవద్దయ్యా, ఆ ఒక్కడే చావబోతున్నాడు రా. దేవుని ఆత్మకు ఆ ఆత్మ వేదన ఎవరికి అర్థమవుతుందండి? ఎంతమంది ఆలోచిస్తారు? ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళలో నీ పక్కన కూర్చున్న మనిషి ఏ వేదంతో వచ్చాడో నీకు తెలుసా? ఎంత బాధలో ఉన్నాడో నీకు తెలుసా? ఎంత బాధలో ఉందో నీకు తెలుసా? ఒకవేళ ఇంటికాడ ఆలోచించుకునే వచ్చిందేమో ఈ ఒక్కరోజు నేను సన్నిధికి వెళ్ళి ఇక చావాలని. ఎవరు ఎలా ఉన్నారో నీకు తెలియదు కదా. నీ ఇరుగు పొరుగులు ఏమనుకున్నారో నీకు తెలియదు కదా. ఘోరం జరిగినాక అయ్యో ఎంత పని చేసుకుంది, ఎంత పని చేసుకున్నాడు అని లబలబలాడుతాం. అప్పుడు బాధపడతాం. మూర్తి గారు సువార్త ప్రకటించి ఆర్ఆర్కే మూర్తి గారు హైదరాబాద్లో తన ఇంటికి చేరితే, తన ఇంటి బజార్లో రిక్షా మీద ఆయన వెళ్తూ ఉంటే ఎదురుగా శవాన్ని మోసుకొని వస్తున్నారట. ఇంటికి వెళ్ళి ఇంట్లోకి అడుగు పెట్టి భార్యని అడిగాడు, ఎవరో చనిపోయింది ఎవరు అంటే ఫలానా అని చెబితే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడట. ఆర్ఆర్కే మూర్తి గారు గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడట. ఎందుకండి అంతా సువార్త చేసి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏం జరిగిందని భార్య అడిగిందట. ఏం లేదు, బయట చాలా ప్రాంతాలకు ప్రకటించాను కానీ సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను, కానీ అతనికి నేను ఒక్కసారి కూడా ప్రభువుని గురించి చెప్పలేకపోయాను. అతని గురించి యేసయ్య నన్ను అడిగితే నేను ఏం చెప్పాలో భయం వేసి కన్నీళ్ళు వచ్చినాయో అన్నాడట. అతని గురించి రేపు తీర్పు రోజున న్యాయపీఠం ముందు, మూర్తి ఒక్కసారి కూడా నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు నాయన అని అడిగితే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అని ఆయన కంటతడి పెట్టుకున్నాడట. ఈరోజు మనందరి హృదయాల్లో ఆ భారం రావాలి. నేను చెప్తుంది నిజం. నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళ గుండెల్లో ఎంత విషాదం ఉందో నీకు తెలుసా? ఎక్కడో కాదు, నీ పక్కనే కూర్చున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారో అలాంటి వాళ్ళు, ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో ఉండొచ్చు అలాంటి వాళ్ళు, లేదా లైవ్లో చూస్తున్న వాళ్ళకి పరిచయస్తులు ఉండొచ్చు, వారి ఇరుగు పరుగుల్లో ఉండొచ్చు అలాంటి వాళ్ళు. సిగ్గులు, బిడియాలు, డిగ్నిటీలు పక్కన పెట్టాలి. నోరు తెరచి మాట్లాడట మొదలు పెట్టాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రకటించటం మొదలు పెట్టాలి. చెప్పండి మీరందరూ ఒకరికిలో ఒకరు తిరిగి, సహోదరుడా చెప్పండి, సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా చెప్పు. ఒకరికిలో ఒకరు తిరిగి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పు. నువ్వు కూడా, సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి ఒకరికొకరు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చావాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్యకు నువ్వు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే చచ్చిపోయి అంత ఇష్టం. ఈ భారాన్ని మన హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. నా గటి మీద చెయ్యిని వేసి
వెనుకకు చూడక సాగడి వారిని. విస్తారంగా ప్రకటిస్తానని కొంతమంది సేవకు వచ్చారు. చిన్న సంఘం గట్టిగా అందులో కూర్చుండిపోయి ఈ జన్మకి ఇది చాలని తృప్తి చెందారు. ఆత్మల్ని రక్షిస్తానని ఆరాటంతో కొంతమంది పరిచర్యకు వచ్చారు. మళ్ళా లోకాశల వైపు మళ్ళీపోయారు. వాళ్ళ గురిని గమ్యాన్ని వదిలేశారు. వాళ్ళలో ఒకరిగా మనం ఉండకుండా, ఇందాక నేను చెప్పానే, దేవుని ప్రేమను ఎరుగక నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వారి కోసం మనల్ని మనం దేవునికి అప్పగించుకొని, దేవా నేనున్నాను, నా కొరకు నీ హస్తము చాపి నన్ను అభిషేకించి నాకు ఆ వెసులుబాటిచ్చి అనుకూలత ఇచ్చి అలాంటి స్థితిలో ఉన్న బిడ్డని నా ఎదురుకు వచ్చేటట్టు చేసి నేను ప్రకటించటకు నాకు బలం ఇమ్మయ్యా, నాకు శక్తిని అయ్యా, నాకు అనుకూలత అయ్యా, నాకు అవకాశం అయ్యా అని మనం అడగాలి. నీకు అప్పులు ఉన్నాయా, నీకు బాధలు ఉన్నాయా, నీకు రోగం ఉందా, నీకు సమస్యలు ఉన్నాయా, నీకు ఇతరత్ర వేదనలు ఉన్నాయా, అవి ఏవైనా ఎన్నైనా, నీ బాధ్యతలు ఉన్నాయా, వాటి విషయంలో కూడా ఒక మాట చెప్పనివ్వండి. చివరిగా ఏంటో తెలుసా, దేవుని ముందు మోకాళ్ళు నీ కన్నీళ్లతో ఒక్క మాట అడుగు. నీ దాసుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయనలో నుండి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా గుండె గాయమైపోతుంది. దేవా, ఎవరో కాదు, నేనే పొడవ పడుతున్నాను, నాకే సిగ్గేస్తుంది, నేనే కదా అతన్ని, నేనే కదా ఆమెని అని నా గాయం అవుతుంది. కానీ నా పరిస్థితి అనుకూలంగా లేదు. నేను ఎన్నో ఇబ్బందుల కొలిమిలో ఉన్నాను, నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఈ లోకం రుచించట్లేదు, లోక ఆశలు కూడా ఏదో పొందాలి, ఏదో సాధించేం లేదు. ఉన్న బాధ్యతలు గట్టెక్కించుకొని, బంధకాలు తెంచుకొని, గువ్వలాగా ఎగిరి నీ దగ్గరగా చేరాలని ఆశ, అనేకుల్ని నీ దగ్గరగా చేర్చాలన్న ఆశ నాకుంది. ఇంకా నాకు వేరేదేం లేదు. కానీ నేను రాలేకపోతున్నాను దేవా, బయట పడలేకపోతున్నాను దేవా. చేయాలని ఆశ ఉంది కానీ ఆ స్వేచ్ఛ నాకు లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎట్లా 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 నీ వెతుకులాట్లో నా బతుకంతా ఖర్చు అయిపోతుంది. ఒక్కసారి నా ఎందుకు కనికరం ఉంచి నాకు విడుదల ఇవ్వయ్యా, నాకు స్వేచ్ఛనివ్వు. నేను పరిగెత్తుతా ప్రభువా, ఈ ఊపిరున్నంత వరకు నీ కోసం ఖర్చు అవుతా ప్రభువా, పరిగెత్తుతా ప్రభువా, నీ పని చేస్తా ప్రభువా, నాకు అవకాశం ఇయ్యా, నాకు అవకాశం ఇయ్యా. నేను ఏడు, ఏది నిన్ను అడ్డగించేది ఉంటుందో నేను కూడా చూస్తా, నిన్నేది అడ్డగిస్తుందో నేను కూడా చూస్తా. ఏది ఉండదో, నిన్ను పీడించే రోగం ఉండదో, నిన్ను వేధించే అప్పు ఉండదో, నా బాధ్యత కూడా వదిలిపోద్ది. ఆయనే తీరుస్తాడు. కానీ ఇలాగు నువ్వు దేవుని ముందు రోధించవలసి ఉన్నది. అంతేకాదు, నీకున్న ఆ కొద్ది సమయంలో, ఆ కొంచెం అనుకూలతలో దేవుడు అందించే ప్రతి అవకాశాన్ని వినియోగించి ఆత్మల రక్షణ కొరకు కష్టపడాల్సింది ఉంది. నువ్వు ముందుగానే ఉన్నంత అవకాశంలో ముందు వర్క్ చేస్తూ అదనంగా చేయటం కోసం ఆయన పాదాలు బట్టి ఏడు. నిన్ను వాడుకోపోతే అప్పుడు అడుగు నా దేవుడు, నీకు స్వేచ్ఛనివ్వకపోతే అప్పుడు అడుగు నా దేవుడు, బంధకాల్లోంచి విడుదల ఇవ్వకపోతే అప్పుడు అడుగు నా దేవుడు, రోగాలను స్వస్థపరచకపోతే అప్పుడు అడుగు నా దేవుడు. ఆయన కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. చాలాసార్లు సిగ్గుపరిచాం ఆయన్ని, ఏదో ఊహించుకున్నాడు నీ గురించి, కానీ సిగ్గు అయిపోయింది ఆయనకి. అయ్యో, నువ్వేదో చేస్తావంటే ఏదో అయిపోయినావు తల్లి, ఏదో అయిపోయినావు నాయనా, నీ మట్టుకు నీవు సుఖంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, సాగిపోతుంది అనుకుంటున్నావు, నా బిడ్డల గతి ఏంటి అని ఏడుస్తున్నాడు దేవుడు, దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మ. దేవుని సంతోషపెడదామా, ఆయన సంతోషాన్ని వెతుకుదామా, ఆత్మల కొరకు మూలుగుదామా, మొరపెడదామా, ప్రయత్నిద్దామా, ప్రకటిద్దామా, ప్రార్థిద్దామా, ప్రేమను పంచుదామా. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి దైవజనుడా అరాకొర సంఘాలు గట్టి అబ్బో చాలే తృప్తి చెందుతున్నావేమో,
నీ ఆహారం కొరకు ఇంకా చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి నాయన. నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి దైవజనుడా, ఇంకా ఎక్కువ చేయాలి నాయన. అమ్మా ఇంకా ఎక్కువ చేయాలి. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా, ధరణిలో ఆత్మల సంపద పండగ. పరమండలము సంతసముందగా, ధరణిలో ఆత్మల సంపద పండగ. చిరజీవమును కొసగడి యేసుని, చిరజీవమును యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెటి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరి, కొంతమంది శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరి, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. మన బాధ్యతను మనం గుర్తుపడదాం. ఎలుగెత్తి ఏడ్చి మొర్రపెట్టి దేవా నన్ను క్షమించమని అడుగుదాం. ఆత్మ పరితాపముతో ఆత్మల కొరకు అంగలారుద్దాం, మూలుగుదాం, మొర్ర పెడతాం, మోకాళ్ళుని ఏడుద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. రండి. నన్ను మన్నించుమయ్యా, సైతాను నా దృష్టి మళ్లించాడయ్యా, వ్యర్థమైన వాటి తట్టు నా తలంపులు తిప్పేశాడయ్యా, నా బాధ్యత గుర్తించకుండా చేశాడయ్యా వాడు. నీ ఆశలు నిరాశలు చేశాను దేవా, నిన్ను నిరుత్సాహపరిచానయ్యా, నాకు విడుదలివ్వయ్యా, నేను నీ కొరకు పరిగెత్తుతా, నాకు విడుదలివ్వయ్యా. నాకున్న అవకాశంలో నేను నీ పని చేస్తా ప్రభువా, నీ వదలనయా, ఇక వదిలిపెట్టునయా. ఎవరేమన్నా అనుకోని, ఎవరెన్నా అనుకోని, నీ సైనికుడు అవుతాను ప్రభువా, నీ సైనికురాలను అవుతానయ్యా. నేను ప్రకటిస్తా ప్రభువా, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రకటిస్తానయ్యా. నా ఊపిరి తుది శ్వాస విడిచేంత వరకు నిన్ను సంతోష పెడతానయ్యా, నీ సంతోషాన్నే వెతుకుతానయ్యా. నన్ను మన్నించుమో తండ్రి. సోమరిందయ్యా, సోమరిని చెడ్డ దాసుని నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూసిన వెర్రిమాలోకాన్ని ప్రభు నన్ను మన్నిస్తావా? నన్ను క్షమిస్తావా? కోపపడకయ్యా, గాయపడకయ్యా, నాకు స్వేచ్ఛనివ్వయ్యా.
నాకు అవకాశం ఇయ్యా, నా ముందుకు రప్పించయ్యా. వెతుకుతా ప్రభువా. సైతాను దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు. వాడు ఎంతోమందిని మోసగించి వంచన చేసి కూర్చోబెట్టాడు నాశనంలో. వాడి మోసంలో నుండి, వాడి వంచనలో నుండి బయటికి తెస్తా ప్రభువా. ఆత్మల్ని గెలుస్తా ప్రభువా. ఆత్మల్ని నీ కొరకు గెలుచుకుంటా. నన్ను శక్తితో నింపయ్యా, నన్ను బలపరచయ్యా. నీ శక్తి కావాలి ప్రభు. ఒట్టి మాటలు కాదయ్యా, నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నీ ప్రభావం కావాలి. నాకు సహాయము చేయి, నాకు సహాయము చేయి. నన్ను వాడుకో, లేదా నా ప్రాణం తీసుకో ప్రభువా. రెండు మాటలు అడుగు దేవుణ్ణి. నన్ను వాడుకుంటావా, నా ప్రాణం తీసుకుంటావా? నన్ను వాడుకుంటావా, నా ప్రాణం తీసుకుంటావా? నాకు తెలియదు. నన్ను వాడుకో, లేదా నా ప్రాణం తీసుకో ప్రభువా. నేను అనేక మందిని రక్షించాలయ్యా. నువ్వు సంతోషపడాలి నన్ను చేసినందుకు. నువ్వు సంతోషపడాలి నా కోసం ప్రాణం పెట్టినందుకు. నీకు ఏడుపు మిగిలించకూడదు నేను, దుఃఖం మిగిలించకూడదు నీకు. నేను నాకెన్నో ఇచ్చావు, నాకెన్నో చేశావు. నన్ను అవమానించిన వారి ఎదుట నా తలనెత్తావు. నా సిగ్గును ఆనంద నాట్యంగా మార్చావు. నాకెన్నో చేసావయ్యా. నువ్వు అన్నీ పొందుకొని నీకోసం ఏమి చేయకుండా అయిపోయాను. నాకు చాలా చేసి ఆశగా చూస్తున్నావు. ఇన్ని పొందుకున్నావు కదా బిడ్డ, మరి నా సంగతి ఏమిటని చూస్తున్నావు. నేనేం చేయలేకపోయాను. నన్ను మన్నించయ్యా. ఈరోజు నేను సిద్ధపడుతున్నాను, నీకోసం బతుకుతా ప్రభా. అలాగైతేనే నన్ను బతుకునివయ్యా. నాకు జీవితం అయ్యా. ఎప్పటికప్పుడు నన్ను ఇదే జ్ఞాపకంలోకి తీసుకొనిరా. నన్ను వాడుకో. నీ దాసుడు చెప్పింది నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నన్ను ప్రార్థించమని అడిగారు. నేను తగనులే అనుకున్నాను. ఎన్నోసార్లు నా వారు నాలో అది గుర్తించి చెప్పారు. నేను పనికిరానులే అనుకున్నాను. ఎన్నోసార్లు జరగబోయాయి నాకు ముందే చూపించి, నువ్వు దాసుడు, నా దాసురాలివన్నావు. నేను కొరగానులే అనుకున్నాను. నా దైవజనుని ద్వారా ఎన్నోసార్లు నాకు చెప్పావు. నేను తగనులే అనుకున్నాను. నన్ను మన్నించయ్యా. ఇది మొదలు. నేను సిద్ధపడుతున్నాను. నన్ను అభిషేకించు, నన్ను బలపరచయ్యా. ఇక నీ పని కొరకు నన్ను ప్రతిష్ఠ చేయి. సిద్ధపరచు. నా తలంపుల నిండా, నా ఆలోచనల నిండా నీ సంతోషమే నేను నెరవేర్చినట్లు కృపనివ్వు. నా బిడ్డలందరికీ ఆ భాగ్యం ఇవ్వు. ఇదిగో కన్నీళ్లు నీ సన్నిధిని కార్చుచు అడుగుచున్నారు దేవా. మరి కన్నీరు తుడు. కొంతమందికి అయితే చేయాలని ఆశ ఉంది కానీ బంధకాల్లో ఉన్నారు. యేసు నామములో వారు నీ పని చేయకుండా అడ్డగించే ఆ బంధకాలు యేసు నామములో తెగిపోవునుగా. అవి ఏ విధమైనవైనా కావచ్చు నాయన. శరీర రోగములు కావచ్చు, అప్పుల బంధకాలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఏ పరిస్థితులైనా యేసు నామములో అవి వారిని వదిలిపోవునుగా. నీ బిడ్డలకు కృపనివ్వు, స్వేచ్ఛని. ఉరికురికి నీ పని చేయడానికి పూర్తి వెసులుబాటు దాయిచేయి. నా బిడ్డలందరూ నీ పాత్రలు కావాలి. ఒక్కరు కూడా వేస్ట్గా ఉండకూడదు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, పురుషులు, స్త్రీలు, ముసలి వారితో సహా నీ కొరకు వాడబడాలి. ఇక్కడున్న సాగిల పడిన నీ పిల్లలు ఎవ్వరు వేస్ట్గా ఉండకూడదు. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వాడుకో. నీ కొరకు లైవ్లో ఉన్న బిడ్డల్ని కూడా వాడుకో. యేసు నామములో వారి బంధకాలు కూడా తెంచి వారికి విడుదల ప్రకటించి కృప చూపమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. పిల్లరా, ఏదో ఆదివారం వచ్చాం, కూటంలో కాసేపు వాక్యం విన్నాం అనుకోవద్దు.
అలా చెప్పలేదు నేను. ఒక ప్రసంగం చేసినట్టు లేకపోతే ఏదో ఒక మెసేజ్ చెప్పినట్టు చెప్పలేదు, కానీ కుటుంబానికి మర్చిపోయిన కర్తవ్యాన్ని బోధించాను. విని మీరు కూడా తీర్మానించారు కనుక నేను నమ్ముతున్నాను మీరందరూ దేవుని కొరకు వాడబడతారని. మీ దృష్టిని మళ్లించజూసే సైతానును అడ్డగించండి. గొప్ప పని నీ దగ్గర నీ ద్వారా జరగకుండా చిన్న చిన్న ప్రలోభాలకు గురి చేసి నిన్ను దారి మళ్లింపజూస్తాడు వాడు. బలవంతులను పడగొట్టడానికి బలహీనులను వాడుకొని ఎరవేస్తాడు వాడు. బలవంతుల్ని దెబ్బతీయటానికి బలహీనమైన వ్యక్తుల్ని వాడుకుంటాడు, బలహీన పాత్రలను వాడుకుంటాడు వాడు. జాగ్రత్త. నిన్ను రకరకాలుగా దారి మళ్లించడానికి, నీలో కోపం రెచ్చగొట్టడానికి, బలహీనత రెచ్చగొట్టడానికి, దేవుని పని చేయకుండా అడ్డగించడానికి, నీ దృష్టి మళ్లించడానికి, ప్రలోభాలకు గురి చేయడానికి బలహీన పాత్రలను వాడుకుంటాడు సైతాన్. జాగ్రత్త. నిన్ను నువ్వు తమ్మాయించుకొని నిగ్రహించుకొని ఈరోజు నువ్వు తెలుసుకున్న కర్తవ్యాన్ని గుర్తుపట్టి దేవుని పని చేయడానికి ముందుకు సాగిపో.